హలో అందరికీ. ఈరోజు వ్లాగ్ ఏంటంటే నా చిట్టి తల్లి చూడండి ఎక్కడ దాక్కుందో. వాళ్ళ డాడీ తిట్టాడంట చిట్టి తల్లిని, అందుకని చెప్పి దాక్కుంది ఇక్కడ. మేము ఎక్కడున్నాం అనుకుంటున్నారు? బెడ్రూమ్లో బాత్రూమ్ దగ్గర ఉన్నాం మేము. వాళ్ళ డాడీ తిట్టాడంట, నువ్వు నాన్న కూతురుగా ఎందుకు తిట్టాడు, వెళ్ళంటే అమ్మ నేను వెళ్ళమ్మా, నన్ను డాడీ తిట్టేసాడు అమ్మో నేను అంటుంది. ఇంకా తర్వాత చూడండి చిట్టి తల్లిగాడు ఎంత గోల్ చేసిద్దో. ఇప్పుడు ఎందుకు రెడీ అయింది, ఎక్కడికి వెళ్తుంది అనేది చెప్తాను మీకు. చూడండి ఎలా చూస్తుంది అసలు. అక్క వచ్చేసావా? ఏదో చుట్టం చూపుకి పిలిచానక్క, ఆ మాత్రానికి వచ్చేస్తావా? అంత ప్రేమేంటక్క నాపై నీకు? అయితే ఇక్కడ మళ్ళా నా వెనకాలే తిరుగుతుంది చూడండి బెడ్రూమ్లో. మేమిద్దరం ఇక్కడ ఎందుకున్నామంటే అక్కడ మా హస్బెండ్ దీన్ని గసిరాడు, అందుకే మేము ఏం జరిగిందని ఇక్కడ ఉండిపోయాం. మమ్మల్ని పిలుస్తాడేమో, మేము బయటకు వెళ్ళడానికి రెడీగా ఉన్నాం, ఎక్కడికి వెళ్ళేదనే చెప్తాను. చూడండి ఇక్కడ ఏం చేస్తుందో. మళ్ళా వీళ్ళు అక్కడ చివరి దాకుంది, మళ్ళా వచ్చింది, నన్ను ఏదో ఒకటి చేసిద్ది, అస్సలు కుదరండదు. ఇక్కడ ఎక్కడికి వెళ్ళామంటే ఒక సెలూన్కి వెళ్ళాం మేము. అక్కడికి ఎందుకు వెళ్ళామంటే చిట్టి తల్లికి హెయిర్ కట్కి అని చెప్పి వెళ్ళాము. మా డాడీ కూతురు, నాకు అస్సలైతే స్టైలే లేదు, దానికి స్టైల్ ఉంది. చూడండి ఎలా చేయించుకుంది హెయిర్ కట్. అయితే చాలా ధైర్యవంతురాలు నా చిట్టి తల్లి అయితే. అమ్మ బాబాయ్, చూడండి ఇక్కడ సెలూన్కి అయితే వాళ్ళ డాడీ తీసుకెళ్ళాడు. అసలు అక్కడ అట్మాస్ఫియర్ అంతా చూడండి ఎంత బాగుంటుందో. ఆల్రెడీ ఇది సెకండ్ టైం తను అక్కడ తీసుకెళ్ళడానికి. దగ్గరలో ఉంది, కాకపోతే అక్కడ మేము ఓపెన్ చేయలేదని చెప్పి తీసుకెళ్ళాడు వాళ్ళ డాడీ. అక్కడ అసలే దీనికి దగ్గు అయినా వాళ్ళు సాఫ్ట్ డ్రింక్ ఇచ్చారు, 2 ఇచ్చారు, అది తాగేస్తుంది. చాక్లెట్స్ కూడా ఇచ్చారు దీనికి. అయితే ఇతను కట్ చేసి ఆయనే, అతనికి ఏమో హిందీ వచ్చు తెలుగు రాదు, నాకేమో హిందీ రాదు తెలుగు వచ్చు. నిజాలు కొన్నిసార్లు చేదుగానే ఉంటాయి బ్రదర్. ఇక్కడైతే చిట్టి తల్లికి టవల్ అయితే పెడుతున్నారు, ఎందుకంటే హెడ్ బాత్ అయితే చేయిస్తారు ఫస్ట్. తర్వాత చూడండి అసలు ఎంత ధైర్యంగా కూర్చుందో నా చిట్టి తల్లి అయితే. హెయిర్ వాష్ చేయాలని చెప్పేసి అతనేమో ఒరిస్సా అంట, తెలుగు రాదు. మళ్ళీ తను అన్నాడు హాట్ వాటరా కూల్ వాటరా అని అడిగితే హాట్ వాటర్ అని చెప్పాను. ఇంకా అక్కడ అంతా అట్మాస్ఫియర్ ఒక కొంచెం అదే షూట్ తీసుకున్నాను నేను, చూడ్డానికి బాగుందని. ఇక్కడ ఏం జరుగుతుందంటే అక్కడ రిసెప్షను, ఇక్కడ అంతా బ్యూటీ వీకి సంబంధించినవి. అక్కడ వాష్రూమ్లో వెళ్ళి వాటర్ పెట్టి వచ్చాడు, ముందుగానే కూర్చోపెట్టేశాడు. చిట్టి తల్లి చూడండి ఎలా చూస్తుందో పాపం. అక్క కొంచెం పక్క జరుగుతావే, ప్రపంచం కనిపిస్తలే. షూట్లో కూడా మనం కూడా కనిపించాలి కదా, అస్తమానం ఇంకా చిట్టి తల్లినే ఏంటి, నా సెల్ఫ్ నేను చూసుకోవాలి కదా, నేను కూడా ఎలా ఉన్నాననేది. అమ్మ బాబాయ్, ఇక్కడైతే చిట్టి తల్లికి ఫస్ట్ స్టార్ట్ చేశాడు, హాట్ వాటర్ ఆన్ చేశాడని చెప్పాను కదా. హెడ్ బాత్ చేస్తున్నాడు తను. అసలు ఎంత జాగ్రత్తగా చేయించాడంటే నిజంగా చాలా, నేను కూడా అలా చేయించనేమో అనిపించింది. అసలు మా చిట్టి తల్లి చూడండి ఎంత ధైర్యంగా ఉందో. అక్కడ నేను ఉన్నాను, నీకేం కాదని చెప్తున్నాను, నేను దానికి సపోర్ట్ ఇస్తుంటే చాలా గుడ్ గర్ల్, ఎంత క్యూట్గా చేయించుకుందో నా చిట్టి తల్లి చూడండి. నేనైతే అంటే కాస్త పెద్దవాళ్ళు అయితే అలవాటు, కానీ దానికి అలవాటు లేకుండానే అంతలా పడుకొని అలా క్లీన్ చేయించుకుంటుంది. హెయిర్ అంటే హెయిర్ వాష్ చాలా బెటర్. మీ అమ్మాయి చాలా క్యూట్గా ఉందంట మొదలుపెట్టారు అక్కడ అందరూ. ఏదో జోక్ వేసాను అలా చెప్పి ఇలా చెప్పి, ఎందుకు ఒకళ్ళు భయపడుతుందేమో అని. చూడండి హెయిర్ వాష్ అయిపోయింది. ఇంకా ఫైనల్గా అయితే తీసుకొస్తాడు, తలంతా వాష్ చేస్తాడు, అదే తుడిచాడు తనకి. ఇంకా బ్రదర్ అయితే చాలా బాగా చేశాడు, మా అమ్మాయిని ఎంత బాగా ట్రీట్ చేశాడు. ఇంకా ఏ క్రాఫ్ట్ కావాలని అడిగితే ఇలా అని చెప్పాను, ఒక పిక్ ఎలా చెప్పానో యాజ్ ఇట్ ఈజ్ అలానే చేశాడు. అసలు వండరు నాకు చిట్టి తల్లి అయితే చాలా బాగుంది. ఎందుకంటే ఈ మెడ ఉంటుంది కదా, అది చాలా సన్నగా అయిపోతుంది, అందుకని హెయిర్ కట్ చేయించా. వాళ్ళు అంటారు బాగా షార్ట్ చేసేయండి అంటే, అందంగా ఉండదు, మీ అమ్మాయి చాలా క్యూట్గా ఉంది కదా, ఎందుకు షార్ట్ చేయమంటున్నారు అంటున్నాడు. దీని గురించి నాకు అతనికి కాసేపు డిస్కషన్ కూడా జరిగింది. చూడండి అసలు అది ఎలా చేయించుకుంటుందో మిర్రర్లో చూపిస్తున్నాను అక్కడ, నేను వీడియోలో తీసుకుంటున్నాను. అన్నాడు మీ పాప చాలా ధైర్యంగా ఉందంటున్నాడు, కానీ ఇంకొకటి అది హిందీలో చెప్పాడు, నాకు అర్థం కాల. మళ్ళీ వేరే అమ్మాయి వచ్చి చెప్పింది నాకు. ఆపింక నీ సొల్లు.
ఇంకా సాటర్డే సెకండ్ సాటర్డే వచ్చింది. హెయిర్ మార్నింగే తీసుకెళ్దాము సెలూన్కి అనుకున్నాము. ఇంకా మాకు కుదరలా ఇంట్లో పని వల్ల. ఇంకా ఫైనల్గా అయితే వాళ్ళ డాడీ అన్నాడు, ఆఫ్టర్నూన్ లంచ్ చేస్తే తీసుకెళ్తానా నీకు, తీసుకెళ్ళి హెయిర్ కట్ చేయించుకుంటావంట. చేయించుకుంటాను డాడీ, పర్మనెంట్ హెయిర్ చేయించేద్దాం అనుకున్న సిల్కీగా, కానీ కొన్ని కెమికల్స్ కలుస్తాయి వద్దు అన్నారు. అమ్మ చిన్న పాప కదా వద్దులే ఏం పర్లేదు అని చెప్పన్నాను. ఫైనల్గా అయితే హెయిర్ కట్ అయితే అయిపోయింది చిట్టు తల్లికి. ఇక్కడైతే భయపడట్లా, చాలా ధైర్యంగా ఉంది చిట్టు తల్లి అయితే. చూడండి ఎలాగా కూర్చున్నది అసలు వీర వనిత. అమ్మోయ్ అయ్యి బాబోయ్ ఆపే బాబోయ్, ఏముంది ఇందులో, నీ దైద్యం తప్ప నాకేం కనపడతలేదు. హెయిర్ స్ట్రైట్నింగ్ కూడా చేసేసాడు అతను. ఇంకా ఫైనల్గా థ్యాంక్స్ చెప్తున్నాడు, కబుర్లు చెప్తుంది. డ్యాన్స్ క్లాస్ నుంచి కాల్ వచ్చింది కానీ వెళ్ళలేదు. ఎత్తుకుని తీసుకెళ్ళిపోయి ఇక్కడ రిసెప్షన్లో వాళ్ళందరూ అంటున్నారు మాట్లాడి చాక్లెట్ ఇచ్చారు. ఇంకా హెయిర్ స్టైల్ అయితే చాలా బాగుంది. ఇంకా ఫైనల్గా అయితే అదంతా నేను షూట్ తీసాను, ఫోటో దిగాను రామ్మా అని చెప్పన్నాను. ఇంకా సెలూన్స్ అంటే కొంచెం హెయిర్ స్టైల్ అలాంటివన్నీ ఎక్కువ ఉంటాయి కదా, మేము సింపుల్గా వెళ్ళి హెయిర్ అయితే క్రాఫ్ట్ చేయించేసి వచ్చేసాము. వాళ్ళ డాడీ అయితే అక్కడే కూర్చున్నారు, ఎందుకంటే వాళ్ళ డాడీ ఉంటే అసలు మాట విందు. అందుకని వెళ్ళేటప్పుడు మాత్రమే మీకు వాళ్ళ డాడీ చూపించాను. వాళ్ళ డాడీని ఇద్దరు ఒకటే. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఫైనల్గా అయితే హెయిర్ కట్ అయిపోయింది. ఆల్రెడీ మేము 4కి 5కి స్టార్ట్ అయ్యాము, వచ్చేసరికి 6:30 అయిపోయింది. ఇంకా ఫైనల్గా కిందకు వచ్చిన తర్వాత ఫోటో తీస్తానమ్మా ఒకసారి అక్కడ నుంచో అని చెప్పి అంటుంటే నుంచున్నది. అక్కడ నిలబడు ఇక్కడ నిలబడు అని చెప్తున్నాను. దాన్ని స్టైల్ మాత్రం చాలా ఎక్కువ. చూడండి ఎలా ఉందో. మళ్ళా టిప్పు గురించి వచ్చాడంటే ఎందుకేమైనా టిప్ ఇవ్వాలని తెలియదు, ఇద్దాం అనుకుంటే మళ్ళీ ఎవరైనా చూస్తారేమో అనుకున్నాం. ఫైనల్గా అయితే మేము పానీపూరి కావాలంటే తీసుకొచ్చాడు. అక్కడ నరేష్ పానీపూరి ఉంటుంది గురునానక్ కాలనీలో. అసలు తింటే సూపర్ ఉంటుంది అసలు. 40 రూపీస్ ప్లేట్ వచ్చేసరికి అసలు ఇంకా భోజనం కూడా చేయక్కర్లా, అంత బాగుంటుంది. చూడండి మీరు కూడా. ఇక్కడ చిట్టు తల్లి పానీపూరి తినడం అయితే చూపిస్తున్నాను మీకు. మీరైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. చిట్టు తల్లి హెయిర్ కట్ కూడా ఎలా ఉందో కూడా మీరు కమెంట్ చేయండి. నా చిట్టు తల్లి చూడండి ఎంత క్యూట్గా ఉందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. శైలు భవిష్య @143 దాని ఫొటోస్ కూడా మీకు అప్లోడ్ చేశాను చూడండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్ చిట్టు తల్లి.